ఈ మాస్ జాతరలో ఇప్పుడు ఒక స్పెషల్ జరగబోతోంది ఈ స్టేజ్ మీద. కళ్ళకి వయసుతో పని లేదు అంటారు. అది నిజమని ప్రూవ్ చేసే వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. డాన్స్ అంటే ఆయనకి అమితమైన ప్రేమ. మెగాస్టార్ చిరంజీవి గారంటే అమితమైన అభిమానం, ప్రేమ, భక్తి. ఈ రెండు జత కలిపి కళగా మార్చుకుని ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చారు ఈయన. ఇచ్చిన ప్రతి చోట చప్పట్లు, ఈలలు పొందారు. అంతెందుకు, మన డి స్టేజ్ మీద ఈయన చేసిన పెర్ఫార్మెన్స్ సెన్సేషనల్ గా మారింది. ఈ రోజు, ఈ దీపావళి పండుగ రోజు మా ఇద్దరు అద్భుతమైన జడ్జిల సమక్షంలో ఈ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నారు. మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. बम बम बोले शंखम मोगले ढम ढम ढोले चल रे गिंदिले बम बम बोले शंखम मोगले ढम ढम ढोले चल रे गिंदिले तत्तिनक दिंदरुवै संदడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని తత్తినక దిందరువై సందడి రేగని ఎరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరాలిచ్చే గాజీపురి. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ ముందురో చిట్టో చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించ ముందురో నాదుతవో గమ్మత్తువో వయస్సు ముదిరి సొగసే అదిరే
స్వచ్ఛమైన అచ్చత నువ్వు బిడ్డ కావాలా ఆట కావాలి పాట కావాలి గాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి. ఇది అసలు సిసలైన మాస్ జాతర. అసలు మెగాస్టార్ గారి పాట ఇలా స్టేజ్ మీద ప్లే అయినప్పుడు ఐ థింక్ ప్రతి ఒక్కరిలో తెలియని ఎనర్జీ స్టార్ట్ అవుద్ది. ఈ నా స్టెప్పులు వేస్తుంటే ఆ ఎనర్జీ డబుల్ అయింది. సూపర్ ఎనర్జీ సార్, వండర్ఫుల్. అభి యాజ్ యూజువల్ గా నువ్వు ఇరగొడతావు. ఇలాంటి అద్భుతమైన టాలెంట్ ఎతికి తీసుకొచ్చి ఆ కాంబినేషన్ ఇంకా ఇరగొడతావు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ టు సీ యు డార్లింగ్. టికెట్ మాస్టర్ మురళి గారు, మీరు ఏ వయసు నుంచి డాన్స్ స్టార్ట్ చేశారండి? మాస్టర్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను డాన్స్ నేర్చుకున్నాను. ఓ, తెలిసినప్పటి నుంచి. ముఖ్యంగా నేను ఇంత డాన్స్ అయ్యిందని కారణం ఎవరంటే మన మెగాస్టార్ చిరంజీవి అన్న గారు. నాకు చాలా ప్రాణం మాస్టర్. ఎవరికి ఎట్టుందో తెలియదు కానీ నా మనసులో ఉన్నట్టు చెప్తున్నాను. Okay. అయినా కలికాలం బాగా నూరేండ్లు బాగుండాలా. అయిన వల్ల మనలాంటి కళాకారులు ఎంతో మంది బ్రతుకుతున్నారు మాస్టర్. కాబట్టి ఆయన నాకు చాలా అభిమానం, చాలా ప్రాణం. ఇప్పటికీ రెండోసారి ఇక్కడికి రావడం అది అభి మాస్టర్ దయాన్ని నేను వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేశాను మాస్టర్. సూపర్ మురళి గారు. మీరే కాదండి, ప్రతి డాన్సర్ కి, ఆల్మోస్ట్ ప్రతి డాన్సర్ కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే అండి. అవును. ఈ ఏజ్ లో ఇప్పటికీ మీరు అంత ఎనర్జీతో డాన్స్ ప్రతి ఒక్కరు చేస్తారండి. కానీ మీరు చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు కదా, మాకు మేము ప్రతి ఒక్కరు మేము చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాం మీతో పాటు. సూపర్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు కొన్ని మూమెంట్స్ చేస్తుంటే చిరంజీవి సార్ ఎంజాయ్ చేస్తారు చూడండి. అది ఎంత చిన్న మూమెంట్ అని, ఎంత గ్రేస్ తో, దాని వలన ఎంత హెవీగా చేసిన దానికన్నా ఇంకెక్కువ అందం ఉంటుందండి. నిజంగా మీరు చేస్తుంటే ప్రతి మూమెంట్ మాకు అలాగే అనిపించిందండి. మీలాంటి వాళ్ళు ఉంటే చాలా మంది డాన్సర్స్ కి ఇంకా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చి మళ్ళీ మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొరియోగ్రాఫర్ అభి, నీ గురించి ఇంకేం చెప్తున్నారా? గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ అంటే అభియే గుర్తొస్తాడు. అంటే నీ బాడీలోనే ఒక డిఫరెంట్ పిక్యులర్ స్టైల్ ఉంటుంది, గ్రేస్ ఉంటుంది. అది కొంతమంది డాన్సర్స్ కి, కొంతమంది మాస్టర్స్ కి ఉంటుంది. అందులో అభి నువ్వు ఒకడు. ఇలాగే చేస్తాయి, మంచి కొరియోగ్రాఫర్ అవుతావు. థ్యాంక్ యూ మాస్టర్. నాగబాబు గారు, ఫస్ట్ ఈ డాన్స్, ఈ పర్టికులర్ ఈ సాంగ్ ఐటమ్ కి అభి అని పేరు. అవును సార్. తను స్టార్టింగ్ లో మంచి కిక్ ఇచ్చాడు. తర్వాత మురళి గారిని తీసుకొచ్చి దాన్ని ఒక పీక్స్ లో ఎండ్ చేశాడు. మురళి గారిది నేను కూడా చూశాను టీవీలో. ఏదో మీది ఏదో ప్రోగ్రామ్ వచ్చింది, డీలో చేశారా? అప్పుడే ఫుల్ గా చూశాను ఆయన సాంగ్. సో ఇప్పుడు యాస్టీస్ గారి లైవ్ గా చూడటం ఇదే మొదటిసారి. చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. హ్యాట్స్ ఆఫ్ అండి. ఇప్పుడు అభియే అన్నయ్య దింపేశాడు చిరంజీవి గారిని. మీరు టోటల్ గా అభి ఏదైతే చూపించాడో మించి మీరు ఏమాత్రం తక్కువ కాకపోయినా ఇంకొంచెం ఎక్స్ట్రాగానే చిరంజీవి గారిని దింపేశారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ ముందు నుంచి మీరు ఎక్స్పోజ్ అయి ఉన్నారు కదా చిరంజీవి గారి సాంగ్ కి. ఎప్పుడైనా కలిసారా చిరంజీవి గారిని? లేదు సార్, కలవాలని నాకు కోరిక సార్. ఒక్క ఫోటో తీసుకుంటే చాలు. లేదు, ఐ విల్ సీ దట్ యు విల్ మీట్ హిమ్. కల్పిస్తాను. శేఖర్ మాస్టర్ ఏ సాంగ్ చేయబోతారు అన్నతో నెక్స్ట్? మీరు నెక్స్ట్ మన బాబీ గారిది సార్. తీసుకెళ్ళు. తప్పకుండా సార్. నేను చెప్తాను సార్, తప్పకుండా సార్. నువ్వే ఆయన పరిచయం. షూర్ సార్. ఓకే సార్. డెఫినెట్ గా మురళీ గారు లాంటి వ్యక్తి డిజర్వ్స్. చక్కగా ఆయనతో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడి ఆయనతో కలిపి ఒక కప్పు కాఫీ తాగి చక్కగా ఫోటో తీసుకున్నాడు. నేను మీకు ఇవ్వగలిగేటువంటి చిన్న ఇది ఒక్కటే. ఈ సందర్భంగా నేను చిరంజీవి గారికి అప్పీల్ చేస్తాను. అన్నయ్య, బాబీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన్ని నీ దగ్గర పంపిస్తాను. మరి ఆయన్ని నేను కొంచెం ఒక మంచి ఫోటోగ్రాఫ్ ఇచ్చి, ఆయనకు ఒక మంచి కాఫీ ఇప్పించి, ఆయన అభిమానానికి నువ్వు ఇచ్చేది గిఫ్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఐ రిక్వెస్ట్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అది అనమాట. నేను బేసిక్ గా మొన్న డీకి వచ్చాడు సార్ బాబాయ్. ఆయన పర్ఫార్మెన్స్ కి ఆల్మోస్ట్ వెళ్ళి నేను కాలమై పడి, నేను అయ్యో ఏంటి బాబు మీ డాన్స్, మీ ఎనర్జీ అని చెప్పి అదే ఎనర్జీ ఈ రోజు కూడా చూశాను సార్. ఈయననే కాదు, అంటే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే చిరంజీవి గారి హీరోయిజానికి, చిరంజీవి గారి డాన్స్ కి, చిరంజీవి గారి వ్యక్తిత్వానికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే, ఫ్యాన్ అవ్వాల్సిందే.
అందులో ముఖ్యంగా సార్ ఇందాక వచ్చిన లైన్, ఆ ఒక్క లైన్ గురించి చెప్పాలి సార్. ఆ కొడితే 6 కొట్టాల ఆ పాటలో ప్రతిభ ఉన్న వాళ్ళని ఎప్పుడూ నువ్వు ప్రోత్సహించరా అనే ఒక లైన్ ఉంటుంది సార్. అది చిరంజీవి గారు లాంటి ఆయన వ్యక్తిత్వానికి ఆయన రాయించుకుంటేనే అలాంటి లైన్స్ వస్తాయి సార్. అది ఓన్లీ చిరంజీవి గారే కాదు, ఆ విషయంలో ముగ్గురు అన్నదమ్ములది ఒకటే స్టైల్, అందరినీ ప్రతిభ ఉన్న వాళ్ళని ప్రోత్సహించడంలో. కళ్యాణ్ గారు కూడా అంతే, మా నాగబాబు గారు. ఇక్కడ ఉన్న మాకు ఎంతమంది అయితే మేము ఆర్టిస్టులు ఉన్నాము పాత మా జబర్దస్త్లో, ఆయన ప్రోత్సహించాడు కాబట్టి ఈ రోజు మేము ఏ స్థాయికి వెళ్ళినా ఆ స్థాయి రావడానికి మెయిన్ రీజన్ మా నాగబాబు గారు. నేను ముగ్గురు వ్యక్తులతో చాలా సపరేట్ గా ట్రావెల్ చేశాను. వాళ్ళ ముగ్గురు వ్యక్తిత్వం ఒకటే, వాళ్ళు పక్క వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడరు, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళని పక్కన ఉంచరు. వాళ్ళు ఎప్పుడూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా, అయ్యారే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా. థ్యాంక్ యూ మురళి గారు, ఆల్ ది బెస్ట్ అండి. మీరు చిరంజీవి గారిని కలుస్తారు. మరి అభి, చాలా రోజుల తర్వాత కలిసావు, మాస్టర్ అక్కడ ఉన్నారు. అదే అన్న ఆ? వెయిటింగ్ సరదాగా ఓ 2 స్టెప్పులు వేస్తే. మాస్టర్. అరే పండు, నువ్వు ఒకటి జాయిన్ అవ్వరా, నువ్వు తక్కువ డాన్సర్ అంటారా? జాయిన్ అవ్వు. రాంప్రసాద్, నువ్వు మాతో రాకు, చక్కగా అవ్వు. భూగోళం మదిరేలా కథం తొక్కాలే. స్వీట్ కబాలా, హాట్ కబాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కబాలా. స్వీట్ కావాలి, హాట్ కావాలి, రాసిస్తే వైజాగ్ నీళ్ళు ప్లాంట్ కావాలి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ సూపర్. మన లేడీస్ అందరూ మురళి గారితో డాన్స్ చేస్తారట ఒకసారి అందరూ. ఓకే రండి. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది, వడ్డాణం తొందరనది, వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు. భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు. బుగ్గ చుక్క వారేవా, ముక్కు పుడక వారేవా, కళ్ళ చొక్క వారేవా, కళ్ళ జోడు వారేవా. ఆంటీ కూతుర్ర అమ్మో అప్సర ముస్తాబదిలిందే. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు. భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు. బుగ్గ చుక్క వారేవా, ముక్కు పుడక వారేవా, కళ్ళ చొక్క వారేవా, కళ్ళ జోడు వారేవా. ఆంటీ కూతుర్ర అమ్మో అప్సర ముస్తాబదిలిందే. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. ఆదివారం అర్ధరాత్రి వేళలో ఆ అందరంతా మరిచే వెంట. సోమవారం ఆడుకున్న ఆటలో ఆ హాయి ఇంక సరిలేదంట. వంట ఇంటి మధ్యలో గడ్డ కింది ముద్దులో, వేప చెట్టు నీడలో చంపకెళ్ళి చుమ్మలో. ఎట్టాల కట్టిన బిట్టాని ఒంటిలో పుట్టు మచ్చలున్నవి 7. ఇంకా చెప్పేయవద్దు ఆనవాళ్ళు, ఇటువైపు చూడసాగి కళ్ళు. ముద్దు మురిపాలు అంటే గిట్టనోళ్ళు, మును ముందు జన్మలోన కీటకాలు. ఆంటీ కూతుర అమ్మ అప్సర ముస్తాబదిలింది. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరున్నది. యాంకర్ బాబు, దీన్నే ముసలోడికి దీపావళి పండగ అంటారు. ఇంకా డబుల్ ఎనర్జీతో మీరు ఇలాగే పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా